జై యాదవ్. నా పేరు మేకల్ రాములు యాదవ్. నేను జాతీయ యాదవ్ క్లబ్ పోరాట సమితి జాతీయ అధ్యక్షుడిని మరియు తెలంగాణ బీసీ జాయింట్ యాక్షన్ కమిటీ స్టేట్ కన్వీనర్ని. మరి నిన్న ఆదరబాదరగా మరి తెలంగాణ ప్రభుత్వం మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి మన పొన్నం ప్రభాకర్ గారితో ఆదరబాదరగా కులాల జనాభాను రిలీజ్ చేసి మరి బీసీ జనాభాను దాదాపు కనుమరుగయ్యే విధంగా చూపెట్టడం జరిగింది. బీసీలు 56% ఉన్నారు ఈ తెలంగాణ స్టేట్లో. 46% చేసి తక్కువ చేసి అందులో యాదవులు మరి 10 సంవత్సరాల క్రితమే మరి కుటుంబ సర్వే చేసి మరి అప్పుడు కేసీఆర్ గారు 30 లక్షల మందిని చూపించడం జరిగింది. మరి ఇప్పుడు యాదవులు 20,18,725 మరియు కుర్మలు 7,95,000 చిల్లర చూపించారు. అంటే మరి 10 సంవత్సరాల క్రితం చేసిన మరి దానికంటే ఇంకా తక్కువగా మరి యాదవులది చూపించడం జరిగింది. ఎంత దుర్మార్గం అంటే ఇట్లా చాలా ఘోరం. మీరు చేసిన సర్వే అంతా బూటకం అనేది నేను పొన్నం ప్రభాకర్ గారికి, సీఎం రేవంత్ రెడ్డి గారికి నేను ఛాలెంజ్ చేస్తున్నా. ఇలా మరి యాదవులతో పాటు మరి ముదిరాజులు, గౌడ్లు, మున్నూరు కాపులు, పద్మశాలీలు అందరినీ కూడా మరి జనాభా తక్కువ చేసి చూపించడం జరిగింది. ఇలా మరి యాదవులేరి, కురుమలేరి, మరి నేతన్నలు ఎక్కడ వేయిండ్లు, ముదిరాజులు ఎక్కడ మాయమైపోయిండ్లు, అదేవిధంగా మున్నూరు కాపులు కానరాకుండా వేయిండ్లు, గౌడన్న అని జాడెక్కడ, అదేవిధంగా విశ్వకర్మలను కూడా మీరు విస్మరించిండ్లు. ఇవాళ మేము ఒక్కటే రేవంత్ రెడ్డి గారికి సవాల్ చేస్తున్నాం. దాదాపు మరి తెలంగాణ రాష్ట్రంలో 33 జిల్లాల్లో మరి 935 మండలాలు ఉన్నాయి, 12,670 గ్రామాలు ఉన్నాయి, అందులో 3,300 వరకు తాండాలు ఉన్నాయి. మరి జాతీయ యాదవ్ క్లబ్ పోరాట సమితి అన్ని జిల్లాల్లో అధ్యక్షులతోటి గ్రామ శాఖ దాకా మేము పటిష్టంగా ఉన్నాం. 15 రోజులు టైం ఇస్తే మేమెంతో మా సంఖ్యతో యాదవుల సంఖ్యతో మేము చెప్తాం. మాకు అవకాశం ఇవ్వండి. మీరు తప్పుడు లెక్కలతో మా అభివృద్ధిని అడ్డుకునే విధంగా, మన యాదవుల అభివృద్ధితో పాటు బీసీల అభివృద్ధిని అడ్డుకునే విధంగా మీరు ఇవాళ రెడ్డిలు ఇంత శాతంగా చూపించిండ్రు. ఎంత దుర్మార్గం అండి! ఎక్కడి నుంచి వచ్చిండ్రు? 2.5 సంవత్సరాలనే మరి అగ్రకులస్తులు పెరిగిపోయిందా? ఎందుకు ఈ విధంగా మరి చేస్తారు? యాదవుల జనాభా తక్కువ చేసి చూపిస్తే ఖబర్దార్ చెప్తున్నాం. ఖచ్చితంగా మేము 40 నుంచి 50 లక్షల మందికి మేము తక్కువ లేవు. 50 లక్షల పైనే ఉంటాం కానీ తక్కువ ఉంటాం. కాబట్టి మీరు ఈ సర్వే, కుటుంబ సర్వే బూటకం అని పేర్కొంటూ మీరు చక్కగా మళ్ళోసారి మరి సకుటుంబ సర్వే బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలు అన్నీ కూడా మరి చక్కగా చేయాలి. లేకపోతే ఊరుకునేది లేదని ఈ సందర్భంగా హెచ్చరిస్తూ, యాదవులను తక్కువ చేసి చూపిస్తే మాత్రం మేము ఊరుకునేది లేదు. మాకు నామినేటెడ్ పదవులు ఇయ్యరు, ఎమ్మెల్యే పదవులు ఇయ్యరు, ఎంపీ పదవులు ఇయ్యరు, చైర్మన్లు ఇయ్యరు, ఏమి ఇయ్యరు. మమ్మల్ని ఇదే విధంగా రేవంత్ రెడ్డి మీ పార్టీని ఖచ్చితంగా కాలగర్భంలో కలిపే రోజు వస్తుందని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. మరి ప్రభుత్వం విడుదల చేసిన ఈ యాదవుల జనాభా తప్పుల తడక అని పేర్కొంటూ మరోసారి మరి మీరు నీతిగా న్యాయంగా చేయాలి. లేకపోతే మాకు టైం ఇస్తే
మేమే చేస్తామని ఈ సందర్భంగా పేర్కొంటున్నాం. జై యాదవ్, జై మాధవ్.